నా అర్జున్ సన్న వైజయంతి సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే మాత్రం చూసినంతసేపు విజిల్ వేసే గుడ్లు చింపేసుకున్నంత లేదు, కానీ మనం చూసినంతసేపు బోరు కొట్టకుండా అక్కడక్కడ రెండు మూడు విజిల్స్ వేస్తూ బోరు కొట్టకుండా జస్ట్ ఓకే అనిపించింది అనమాట. అంటే నందమూరి ఫ్యాన్స్కి ఇది బ్లాక్ బస్టర్ కావచ్చేమో, కానీ మామూలుగా అదర్ ఫ్యాన్స్కి అయితే నాకు ఒక సినిమా ఆడియన్స్గా చెప్పాలంటే జస్ట్ అబోవ్ యావరేజ్ మూవీ అన్న. ముఖ్యంగా విజయశాంతి గారి రీఎంట్రీ అని వచ్చి సినిమాకి సర్లేరు నీ గారు రీఎంట్రీ అన్నారు కదా, అసలు రీఎంట్రీ ఏంటి ఇది. ఆవిడ యాక్షన్ కానీ ఆవిడ యాక్టింగ్ కానీ ఏం మాత్రం తగ్గలేదు. నేను పుట్టలేనప్పుడు ఎలా ఉందో ఇప్పటికి ఎలా ఉందో ఆవిడ ఆ గ్రేస్ ఆ యాక్టింగ్ కూడా సూపర్ అనమాట. ఇంకా కళ్యాణ్ రామ్ గారు యాక్టింగ్ కోసం ఆ యాక్షన్ సీక్వెన్స్ అయితే సూపర్ అనమాట. ఇంకా బీజిఎం మాత్రం చాలా బాగుంది సినిమాకి. సాంగ్స్ యావరేజ్ కనిపించిన బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమా మాత్రం. అంటే ప్రదీప్ గారు డైరెక్టర్ ఏదైతే ఉన్నారో కథను రొటీన్గా రాసుకున్నారు, కానీ ఆ రాసుకున్న స్క్రీన్ ప్లే ఇంకా గ్రిప్పింగ్గా రాసుకుంటే సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. బట్ ఓవరాల్గా బింబిస్త్రా అమిగోస్ తర్వాత ఒక బెటర్ మూవీ అనుకోవచ్చు కళ్యాణ్ రామ్ నుంచి, కంబ్యాక్ కళ్యాణ్ రామ్ అనుకోవచ్చు. బట్ మరి బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అని చెప్పలేం, కానీ జస్ట్ ఒకసారి హ్యాపీగా చూసి బయటికి రావచ్చు అన్న. ముఖ్యంగా ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి, ఎవరు డిజైన్ చేశారో కానీ ఒక బిగ్గెస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి సినిమాలో. అంటే సర్లేని గారులో మనకి ఫైట్స్ సర్లేని గారులో ఫైట్స్ ఎలా ఉన్నాయి అనమాట. ఫైట్స్ అయితే నాకు బాగా అనిపించింది. ఫైట్స్ బీజిఎం అండ్ విజయశాంతి గారి యాక్టింగ్ ఈ మూడు సినిమాని నెక్స్ట్ లెవెల్లో పెట్టింది అన్న. సో ఓవరాల్గా చూసుకుంటే ఏం ఎక్స్పెక్ట్ చేయక రాకండి సినిమాకి, జస్ట్ ఒక సినిమా చూద్దామని వస్తే ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు క్లైమాక్స్ ఏదో 20 నిమిషాలు పొడిచేద్దాం ఏదో అన్నారని చెప్పి వస్తే కనుక ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. జస్ట్ ఆ క్లైమాక్స్ ఓకే అనిపిస్తుంది తప్ప మరీ ఇంపాక్ట్గా అనిపించేదే విధంగా ఉండదు. అదేదో కొత్తగా ట్రై చేశారు అంతే. ఒక తల్లి మీద కొడుకు ఎంత ప్రేమ చూపించాలి అన్నదాన్ని కొంచెం అతిగా చూపించారు అంతే. బట్ ఎమోషన్ అండ్ మాస్ ఈ రెండే ఉంటాయి సినిమాకి. సో ఎమోషన్ అక్కడక్కడ పేలుగా తెలిసినా అక్కడక్కడ కనెక్ట్ అవుతుంది. బట్ మాస్ అయితే ప్రతి మూమెంట్లో ప్రతి ఫైట్లో మనకు కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా ఒక రొటీన్ కమర్షియల్ మూవీ అనమాట. అబోవ్ యావరేజ్గా చెప్పుకొచ్చాను అంతేనా. థ్యాంక్ యూ.